ఓకే అన్న, థ్యాంక్ యూ.
అరే చిన్నపిల్లలు లోపలికి వస్తుండ్రు. అరే వాళ్ళు బయటకు వెళ్ళకూడతలేరు, చిన్నపిల్లలు లోపలికి వస్తుండ్రు. ఏ బాబు బయటికి పో, లోపల రాకము. ఆయన చిన్నపిల్లలు తీసుకొని వాగులోకి వచ్చేస్తుండ్రు. ఏమనైతే అగో ఆవు కొట్టుకోబోతుంది చూడండి. ఆవు దూడ కొట్టుకోబోతుంది. ఒక పెద్ద మనిషి అట్లా వస్తుంది, ఒక పెద్ద ఆయన ఆవు దూడ ఈ వాగులో కొట్టుకోబోతుంది. మనకు ఆ చెట్లల్లో కనిపిస్తలేదు. అయ్యో ఆవు దూడ. తల్లి పిల్ల అవి ఆ చెట్లలో ఇరుక్కపోయినాయి చూడండి, మనకు కనిపిస్తలేదు. అది చాలా దూరం కొట్టుకుపోయినాయి ఆవు దూడ. ఈ 3 days నుంచి ఏవీ రెయిన్, ఈ 3 రోజుల నుంచి భారీ వర్షం పడుతుంది. మనం 3 రోజుల నుంచి కంటిన్యూగా ఈ వీడియో తీస్తున్నాం. ఈ వీడియోలో ఫస్ట్ డే లైట్ అంటే మనిషి దాటలేనంత వాటర్ పోయింది. 2వ డే మరీ వాహనాలు దాటలేనంత పోయింది. ఈ 3వ డే అస్సలు అవతలకి యువతలకి రాకపోకలే బంద్ అయినాయి. చిన్నపిల్లలు వాగులోకి వచ్చి ఆడుకుంటున్నారు. ఆయన ఆ పెద్ద మనిషి ఆయన ఆవు దూడ ఈ వాగులో కొట్టుకోపోయినాయి. బాటసింగారం పూర్తిగా రాకపోకలు బంద్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ అబ్దుల్లాపూర్ మెట్, రంగారెడ్డి, తెలంగాణ, బాటసింగారం, హైదరాబాద్. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఈ రోడ్డు నుంచి అటు నుంచి ఇటు నుంచి పోకుండా. నిన్న 4-5 ఈ వాగు దాటుతుండగా బండ్లు 2 వీలర్స్ వాళ్ళు 3 ఇందులో జారి కింద పడిపోయారు. లారీ వాళ్ళు కాపాడినరు. మన దాంట్లో వీడియో ఉంది చూడండి. ఆ లారీ వాళ్ళు కాపాడకపోతే ఆ బైక్ వాళ్ళు నిన్న ఇబ్బందుల అయ్యేటి వాళ్ళు. చిన్నపిల్లలను తీసుకొని రావద్దనేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెచ్చరిస్తున్నా. సాధారణ పౌరులు చూడడానికి వచ్చి చిన్నపిల్లల్ని కూడా తీసుకొచ్చి ఆపదలు పడేస్తున్నారు పెద్దవాళ్ళు. చిన్నపిల్లల్ని తీసుకురాకూడదని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెచ్చరిక చేస్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్, తెలంగాణ, హైదరాబాద్, రంగారెడ్డి. బాటసింగారం ఇన్ఛార్జి కృష్ణ గారు. నిన్న 2-3 బైక్ వాళ్ళు కింద పడ్డారంట. మరి మీరు ఏమైనా హెచ్చరికలు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు? ఆల్రెడీ పోలీస్ వాళ్ళు వచ్చి బ్యారికేడ్లు వేసారు. ట్రాఫిక్ వాళ్ళు, లాండ్ ఆర్డర్ వాళ్ళు కూడా వచ్చి చెప్తారు. సార్ కూడా వచ్చి చెప్తారు. ఇప్పుడు ఆ పిల్లలు అయినా కూడా ముందుకు వచ్చి చెప్తారు. వాళ్ళకి ఇక్కడికి వెళ్ళి కూడా హెచ్చరిక చెప్తున్నా కూడా వాళ్ళు వినకుండా అట్నే వస్తారు. నిన్న బైక్ కూడా కొట్టుకోతుంటే లారీ వాళ్ళు కాపాడారు. మరి ఈ ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందంట. మరి ఇంతవరకు ఫ్లైఓవర్ వేయకపోవడం కారణం? ఫ్లైఓవర్ శాంక్షన్ అయిందని 5 years అని చెప్తారు సార్. కానీ ఇంతవరకు ఏ శాంక్షన్ లేదు, ఏ చేస్తలేరు. ప్రతి సంవత్సరం ఇదే ఇబ్బంది అవుతుంది. స్కూల్ పిల్లలు వస్తారు, ఇట్లకెళ్ళి మజిద్పురం పిల్లలు వస్తారు, గవర్నమెంట్ స్కూల్కి వస్తారు. వాళ్ళు కూడా బంద్ అవుతుంది. ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి నడిచిపోతుంది. ఈ రోడ్డు మీద కాబట్టి కూడా 20 రోజుల నుంచి ఇట్నే వస్తుంది. ఈ రోడ్డు మీద ఎన్ని గ్రామాలు ఉంటాయి? ఎక్కడ దాకా? ఇక్కడికెళ్ళి ఇబ్రాహీంపట్నం, మన మైలారం, మంచాల, మజిద్పురం, ఆ రూట్లో ఇట్లా అన్నీ ఇదే రూట్లో పోతారు అంతా. అంటే 24 గంటలు రాకపోకలు నడుస్తూనే ఉంటాయి. పెద్ద వాహనాలు, చిన్న వాహనాలన్నీ. రాత్రి పూట లారీలు ఇట్లా అన్నీ పోతుంటాయి. అన్నీ పోతాయి, బండ్లు పోతాయి. వాళ్ళకి తెలియదు. చాలా మటుకు పోలీసు వాళ్ళు హెచ్చరిక వల్ల కొంతమంది సేఫ్ ఇంటికి చేరుతారు. మరి ఈ ఫ్లైఓవర్ వేయకపోవడానికి కారణం మీరు ఎన్నిసార్లు పిటిషన్ ఇచ్చారు? చాలాసార్లు చేశారు. ఇంతకుముందు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు కూడా వచ్చి దీన్ని శాంక్షన్ చేశారు. మళ్ళీ చేసిన అన్నారు, ఫండ్ ఇంకా రిలీజ్ కాలేదని చెప్పారు. మళ్ళీ మాకు ఎంఆర్ఓకి ఏమైనా ఇచ్చారా? ఇచ్చిన ఎంఆర్ఓ సార్ కూడా చెప్తే ఎంఆర్ఓ సార్ కూడా ఒకసారి 2 సార్లు వచ్చి చూసిపోయేది. రెవెన్యూ పంచాయతీ సెక్రటరీ గారు వాళ్ళందరూ వచ్చి చూపించి వెళ్ళిపోయేది. జలవనరుల శాఖ వాళ్ళు
వాళ్ళు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా చెప్పారు. ఏమైనా హెచ్చరిక బోర్డులు పెట్టారు ఇక్కడ వాళ్ళు? వాళ్ళు ఇంతవరకు ఏం పెట్టలేదు సార్. కాకపోతే పోలీస్ వాళ్ళకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు వాళ్ళే వస్తారు. గ్రామ పంచాయతీ అధికారులు ఏమైనా పాల్గొన్నారు ఇక్కడ అవతలకి ఇవతలు పోవద్దు అని చెప్పేసి అధికారులు ఏమైనా పెట్టారు ఇక్కడ? గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా వచ్చి ఒకసారి చెప్పుకుంటారు. ఆ బ్యారికేడ్లు వాళ్ళకి ఒకసారి వేస్తారు పోలీసు వాళ్ళు రాకుంటారు. ఎందుకంటే ఎప్పుడు 24 గంటలు ఎట్లా పోతుందని తెలియదు కదా. ఒకసారి చిన్నగా అయితే ఒకసారి స్పీడ్ అయిపోతుంది వాటర్. చాలా స్పీడ్ అయిపోయింది. కరోనా టైంలో వచ్చినట్టు వస్తుంది ఇప్పుడు మళ్ళీ. ఇంతకుముందుకే 3 కొట్టుకొని చనిపోయారు కదా ఇక్కడ లష్కర్ దగ్గర. అదే కారుతుంది సార్. ఇంత డేంజర్గా ఉన్నా కూడా పబ్లిక్ వచ్చి లోపల వాటర్లో దిగిపోతున్నారు. దానికి హెచ్చరికలు లాంటి బోర్డులు లేవని చెప్పేసి వాళ్ళకి తెలియదా సార్? నైట్ పూట అయితే ఇబ్బంది అయితే లైట్ కట్టాలి ఇవన్నీ ఉండాలి. నైట్ చాలా మంది ఇచ్చినా వెళ్ళిపోతారు. కార్లు వస్తూనే ఉంటాయి. నీలకంఠ విద్యాపీఠం స్కూల్ ఉంది ఇక్కడ. ఆ స్కూల్ వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ దూరం ఉంటారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని ఎక్కించుకోవడానికి వస్తారు కదా. ఇప్పుడు ఆ కార్లు కూడా చాలా మటుకు అక్కడ జరుగుతున్నాయి, కొట్టుకుపోతున్నాయి. స్పీడ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఈ రెండో మార్గం లేదా ఈ పోవడానికి? ఇంకా లేదు సార్. ఇంకోటి మెట్టు దగ్గరికి వెళ్ళి ఉంది కానీ అది మెట్టు కూడా స్పీడ్ వస్తుందట. అది లాంగ్ అయిపోతుంది. అది లాంగ్ అయిపోతుంది. హైవే రోడ్కి అయితే ఇక్కడ నుంచి దగ్గర కదా. అవును. వాడన్ సార్ కూడా ఈ వాటర్ ప్రవాహానికి కొట్టుకొని పోయి బైక్ కొట్టుకొని పోయి ఆయన కూడా కొట్టుకోతే మేము కాపాడినాం, తీసుకొచ్చినాం. ఇది ఇట్నే ఉంటే మేము నెక్స్ట్ టైం దీన్ని ధర్నా చేయవలసి వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు కూడా దీని మీద యాక్షన్ తీసుకొని దీన్ని ఇమీడియట్లీ చేపియాలని కోరుతున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ దీనికి ఇమీడియట్లీ చేపియాలని చెప్పి అంటే ఎన్ని ఊర్ల వాళ్ళు ధర్నా వల్ల పాల్గొన్నారని చెప్పేసి మీరు? మజిద్పురం బాడసింగాన వాళ్ళు 100% పాల్గొంటారు సార్. ఇట్నే దీంతో చాలా ఇబ్బంది అయిపోతుంది. అది రాకపోకలు మొత్తం బంద్ అయిపోతాయి వాళ్ళకి మాత్రం. మరి నిన్న మన కొట్టుకుపోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వాళ్ళు సేఫ్గా చేపించినాం సార్. వాళ్ళు బయటకు వచ్చారు, సేఫే ఉన్నారు. మరి నైట్ పూట మీరు ఇక్కడ ఉండలేరు కదా. మరి వాళ్ళు వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి దారి తెలియదు కదా. ఓన్లీ బ్యారికేడ్స్ వేసి వెళ్ళిపోతారు. నైట్ పూట ఎవరు కావాలండి. ఇంత ముందు కంపేసేది. ఇప్పుడు కంప కూడా ఈ రోజు వేయాలని చెప్పి పోలీస్ వాళ్ళకి కూడా చెప్పినాం మేము. చేస్తాను సార్. ఇది అబ్దుల్లాపూర్ మెట్ టీఎస్ అబ్దుల్లాపూర్ మెట్ టీఎస్ వాళ్ళు.